గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన విధంగా అంటే శాటిలైట్ సర్వే ఆధారంగా ఈసారి రైతు భరోసాకు సంబంధించిన నిధులు రైతులకు జమ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా కొద్దిమంది అధికారులకు కూడా ఆ పనులు అప్పగించడం జరిగింది. కానీ ఇప్పట్లోనే ఆ పని పూర్తయ్యే అవకాశం లేదు కాబట్టి పూర్తిగా గతంలో మనం ఏ విధంగానైతే రైతులకు రైతు భరోసా అందించామో అదేవిధంగా రైతులకు ఈసారి సంక్రాంతి వరకల్లా రైతు భరోసా కింద డబ్బులు జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో రైతులందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ లోపల మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాదిరిగానే వస్తుందా లేదా అనే విషయం అయితే వారైతే చర్చించుకుంటున్న విషయం అయితే మనకి తెలుస్తుంది. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి మరి అధికారులకు ఆదేశించిన విధంగా ఈసారి మరి సంక్రాంతి వరకు రైతుల ఖాతాలో వారి రైతు భరోసా డబ్బులు జమ అవుతాయా లేదా అనేది అయితే మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి డబ్బులు జమ అయితే వారికే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాస్త లాభం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్గానే అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా సంక్రాంతి వరకల్లా రైతు భరోసా నిధులైతే జమ అయ్యే అవకాశం ఉందని కూడా ఈ వ్యవసాయ శాఖ అలాగే ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు అయితే మనకు చెబుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది.